హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అమ్మాయి అందంగా ఉందని ఎవరైనా ఏమైనా చేశారో మీరు శవాలై కృష్ణానదిలో తేలుతారు. జాగ్రత్త. నువ్వు అడిగిన పేమెంట్ మొత్తం రెడీ చేశాను. ఆ అమౌంట్ అంతా ఒక కారులో పంపిస్తున్నాను. ఆ అమౌంట్ని తీసుకుని ఆ కారులో ఆ అమ్మాయిని జాగ్రత్తగా కూర్చోబెట్టి నా దగ్గరికి పంపించండి అని చెప్పాడు విష్ణువర్ధన్. ఆదిత్యకి విషయం మొత్తం అర్థమైపోయింది. ఆదిత్య ఫోన్ని మ్యూట్లో పెట్టి ఫోన్ గౌతమ్ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి వాడి నోటి దగ్గర పెట్టి సరేనని చెప్పు అని చెప్పమన్నాడు ఆదిత్య. గౌతమ్ ప్రాణభయంతో మీరు చెప్పినట్లే చేస్తాను సార్ అని అంటాడు గౌతమ్. ఆదిత్య ఫోన్ని కట్ చేస్తాడు. ఆదిత్య గౌతమ్ని పక్కనే ఉన్న సోఫాలోకి నెట్టి ఆదిత్య గౌతమ్ ఫోన్లో నుంచి విష్ణువర్ధన్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్: నేను చిన్న వర్క్లో బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను, అందుకే మెసేజ్ పెడుతున్నాను. మీరు చెప్పినట్లే నేను చేస్తాను. ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఎక్కడికి పారిపోకుండా ఎటూ కదలకుండా మూటగట్టి మరీ మీ దగ్గరికి పంపిస్తాను అని మెసేజ్ పెడతాడు ఆదిత్య. ఈలోపే కృష్ణ గౌతమ్ దగ్గరికి వచ్చి ఆవేశంగా గౌతమ్ని 4 పీకుతుంది. ఏరా వెధవా, నీతో క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటావురా ఆడంగి వెధవా? నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చావు. నన్ను ఎవరికి అమ్మాలని చూస్తున్నావురా? నీ వల్లేరా నేను నా మొగుడికి దూరం అయ్యాను. నిన్ను ఇలా కాదురా చచ్చినోడా అని తన మోకాలతో గౌతమ్ ప్రైవేట్ పార్ట్ మీద బలంగా 4 గుద్దులు గుద్దింది కృష్ణ. ఇంకా కృష్ణకి కోపం చల్లారక, ఇలా కాదురా, నిన్ను చంపినా పాపం లేదురా అని పక్కనే ఉన్న కత్తిని తీసి గౌతమ్ని పొడవబోయింది కృష్ణ. భాస్కర్ వెంటనే కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణని గట్టిగా పట్టుకొని తన చేతిలో నుంచి కత్తిని తీసి కింద పడేసి కృష్ణని పక్కకు లాగుతాడు. నన్ను వదులు బావా, వీడి వల్లే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ వెధవని చంపినా పాపం లేదు బావా అని అంటుండగా కృష్ణని భాస్కర్ గట్టిగా పొదవి పట్టుకొని, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి చంపుతానంటావేంటే అని కృష్ణని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు భాస్కర్. మధు కూడా గౌతమ్ దగ్గరికి వచ్చి, నాతో ఒకసారి పిచ్చి వేషాలు వేశావు, నేను నీ వైపు చూడలేదని, అందరిలో నిన్ను నేను కొట్టానని, నా మీద పగ సాధించాలని చూశావు. అప్పుడే దేవుడు ఎవరి చేతనో నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టించాడు. 3 నెలలు కదలకుండా హాస్పిటల్ బెడ్ మీదే పడి ఉన్నావు. అప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉండాలి, కానీ నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ అమ్మాయిలతో వెధవేషాలు వేయడం మొదలు పెట్టావు. ఇప్పుడు నా చెల్లెల జోలికి వస్తావా అని మధు వాడిని కొట్టబోయి, ఛీ, నిన్ను ముట్టుకుంటే నా చేతులు మలిన పడతాయి అని అక్కడ ఉన్న ఒక కర్రను తీసుకుని వాడిని రక్తం వచ్చేలా చితక బాదుతుంది మధు. ఆదిత్య అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మధు ఆవేశాన్ని చూస్తున్నాడు. ఆగవే మధు, నువ్వే వాడిని కొట్టి చంపేస్తావా? మాకు కూడా వాడిని కొట్టే ఛాన్స్ ఇవ్వు. వాడి మీద నీకే కాదు నాకు వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది. మరి వాడు నా చేతుల్లో చస్తే కదా నా కోపం తీరేది అని వసుధ గౌతమ్ దగ్గరికి వచ్చి, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుని వాళ్ళని అమ్మేసి ఉంటావురా దరిద్రుడా? నీకు అమ్మ, చెల్లి, అక్కలు లేదట్రా? లేక వాళ్ళని కూడా ఇలానే వేరే వాళ్లకు అమ్మేశావా అని అంటూ ఒకసారి మధు జోలికి వస్తే ఆ దేవుడు నీకు బుద్ధి చెప్పాడు. అయినా నీకు బుద్ధి రాలేదురా చచ్చినోడా అని మధు చేతిలోని కర్రను తీసుకుని, ఇందాక ఏమన్నావురా? రోడ్డున పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానా, అందుకే నీ చేతిలోకి చిక్కానా? ఇప్పుడు ఎవరి చేతిలో చిక్కారా అని గౌతమ్ని వీర కుమ్ముడు కుమ్ముతుంది వసుధ. వసుధ తన ఆవేశాన్ని తగ్గించుకుంటూ మధు వైపు చూసింది. మధు కూడా వసుధ సైగలను అర్థం చేసుకుని కృష్ణ వైపు చూసింది. కృష్ణ మధు చూపులలోని అర్థాన్ని గ్రహించి ఓకే మధు అని చెప్పింది. ముగ్గురు కలిసి గౌతమ్ ప్రైవేట్ పార్ట్ మీద కాళ్లతో బలంగా కొడతారు. అప్పటికే ఆదిత్య గౌతమ్ నోటికి ప్లాస్టర్ వేయడంతో గౌతమ్ అరుపులు బయట ఉన్న రౌడీలకు ఎవ్వరికీ వినపట్టం లేదు.
గౌతమ్ అమ్మ చచ్చాన్రా బాబోయ్ అని అనుకుంటూ బయటకి అరవలేక నన్ను క్షమించమంటూ నన్ను వదిలిపెట్టమంటూ ఆ వసుధ మధు కృష్ణల కాళ్ల మీద పడి ఏడుస్తున్నాడు గౌతమ్. ఇంకా మధుకి కృష్ణకి వసుధకి ఆ గౌతమ్ మీద కోపం తీరక రక్తం వచ్చేలా కర్ర తీసుకుని వాడిని కొడుతూనే ఉన్నారు. గౌతమ్ గట్టిగా మూలుగుతూ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. మధు వసుధ కృష్ణల ఆవేశాన్ని చూసి ఆదిత్య విజయ్ భాస్కర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఈ ముగ్గురు ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి అని అనుకుంటూ వాడిని చంపేస్తారే ఏంటి, ఇప్పటికే దేనికి పనికి రాకుండా చేశారు వాణ్ణి, ఇంకా మీకు వాడి మీద కోపం తగ్గలేదా అని విజయ్ గౌతమ్ గాన్ని పైకి లేపి పక్కకు తీసుకొని వస్తాడు. మధు వసుధ ఇద్దరూ ఆవేశంగా వాడిని చంపాలా లేక వాడి శరీరాన్ని కోసి ఉప్పు కారం పెట్టాలా, చచ్చినోణ్ణి చావనివ్వండి, లేకపోతే అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా, ఇలాంటి వెధవలకి బతుకుండగానే శరీరంలో ఏ పాటు పని చేయకుండా చేసి వీధిలో అడుక్కు తినేలా చేయాలి, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ప్రతి వెధవకు ఇలానే చేయాలి, ఎందుకు బ్రతుకున్నామురా అని ప్రతిరోజు ఏడవాలి అని అంటూ వాడిని మళ్ళీ తన్నడానికి ముందుకు వస్తారు మధు వసుధలు. విజయ్ వాళ్ళను ఆపుతూ మీకెందుకమ్మా శ్రమ, ఆ పని చూసుకోవడానికి నేనున్నాను కదరా, ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు మధు, అలా సోఫాలో కూర్చో, వాడి పనేదో నేను బావ చూసుకుంటాం కదా అని అంటాడు. వసుధ విజయ్ వైపు చూస్తూ ఒక లాస్ట్ డైలాగ్, ఒక లాస్ట్ పంచ్ వాడికి ఇచ్చి వచ్చేస్తాను అని అంటూ విజయ్ ఆగమన్న ఆగకుండా వసుధ గౌతమ్ దగ్గరికి వెళ్ళి మా ఫోన్లు ఎక్కడ పెట్టావురా చచ్చినోడా అని వాడి కడుపులో బలంగా ఒక గుద్దు గుద్దుతుంది వసుధ. వసుధ కొట్టే దెబ్బకి సగం చచ్చిన గౌతమ్ తట్టుకోలేక గింజుకుంటూ నేల మీద పడి తనకలాడిపోతున్నాడు. విజయ్ వసుధను ఆపుతూ వాణ్ణి ఇంకొంచెం కొడితే చచ్చిపోతాడు, అయినా నువ్వు ఫోన్ ఎక్కడ ఉందో అడగడానికి వచ్చావా వాణ్ణి మళ్ళీ కొట్టడానికి వచ్చావా అని వసుధ వైపు చూస్తూ అడుగుతాడు విజయ్. కన్ఫర్మ్ గా వాణ్ణి కొట్టడానికే వచ్చాను, మా ఫోన్లు ఎక్కడున్నాయో మాకు బాగా తెలుసు, అయినా మీరంతా ఒకే జాతి పక్షులు కదా, అందుకే ఆ వెధవని వెనక వేసుకుని వస్తున్నారు అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది వసుధ. వసుధని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నాడు విజయ్. వసుధ విజయ్తో లాస్ట్ డైలాగ్, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని అంటుంది. మేము సమయానికి రాకపోయి ఉంటే వాడి చేతిలో మీకు మంచి కిక్కు వచ్చిండేది కదా అని నెమ్మదిగా అంటాడు విజయ్. వసుధ 2 నిమిషాలు విజయ్ వైపు తన కళ్ళార్పకుండా చూస్తూ మీరు ఖచ్చితంగా వస్తారని మా మధు ఇందాకే నాకు చెప్పింది, అందుకే అంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాం, లేదంటే ఈ పిల్ల బచ్చాగాళ్లను వీళ్ళను బురిడి కొట్టించడం మాకు వెన్నతో పెట్టిన విద్య అని అంటుంది. విజయ్ వసుధ వైపు అలా చూస్తున్నాడు. నేను అందంగా ఉంటానని నాకు బాగా తెలుసు, నువ్వు అలా నీ 2 కళ్ళను అప్పగించి నా వైపు చూడనవసరం లేదు, ముందు వచ్చిన పని చూడు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది వసుధ. విజయ్ వసుధ వైపు చూసి దీనికి నోరే కాదు పొగరు కూడా బాగా ఎక్కువగానే ఉంది అని తన మనసులో అనుకుంటాడు. వసుధ మధుతో మాట్లాడుతున్న విజయ్ని ఆదిత్యని మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా చూస్తోంది. గౌతమ్ నెప్పికి తట్టుకోలేక గింజుకుంటూ గట్టి గట్టిగా మూలుగుతున్నాడు. ఆదిత్య గౌతమ్ తల మీద ఒక్కటి పీకుతాడు. ఆ గౌతమ్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. గౌతమ్ ఒక బియ్యపు సంచిలో గౌతమ్ని మూట కట్టి పక్కన పెడతాడు. అలానే అక్కడ స్పృహ లేక పడి ఉన్న గౌతమ్ స్నేహితులను కూడా వాళ్ళ నోటికి ప్లాస్టర్లు వేసి మూటలు కడతారు. మధు ఆదిత్య వైపు చూసి బావా లోపల రాహుల్ ఉన్నాడు అని అంటుంది. వెంటనే విజయ్ లోపలికి వెళ్ళి రాహుల్ని రూమ్లో నుండి బయటికి తీసుకుని వస్తాడు. గౌతమ్ ఫోన్కి విష్ణువర్ధన్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా చెవి దగ్గర పెట్టుకుంటాడు. రే, మీ ఇంటి ముందర కారు ఆగింది, అందులో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని తీసుకొని ఆ అమ్మాయిని జాగ్రత్తగా కారు ఎక్కించు అని చెప్తాడు
విష్ణువర్ధన్. వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది. ఆదిత్య గౌతమ్ ఫోన్లో నుంచి విష్ణువర్ధన్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాడు. ఒకరిని కాదు, నలుగురిని పంపిస్తున్నాను, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఒక థమ్స్అప్ సింబల్తో మెసేజ్ పెడతాడు. విజయ్, భాస్కర్ ఆ మూటలతో బయటకు వస్తారు. అక్కడున్న రౌడీలు డీల్ అయిపోయిందా సార్ అని అడుగుతారు. విజయ్ థమ్స్అప్ సింబల్ చూపించి ఈ మూటలను ఆ కారులో పెట్టండి అని ఆ రౌడీలకు చెప్తాడు. విజయ్, భాస్కర్ ఆ కారు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న డబ్బుగల బ్యాగుని తీసుకుని విజయ్ ఆదిత్య దగ్గరికి వస్తాడు. రౌడీలు ఆ 4 మూటలను కారులో ఎక్కిస్తాడు. కారు ముందుకు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఈలోపు ఆదిత్య, మధు, కృష్ణ, వసుధ, రాహుల్ ఇంటి వెనుక వైపు నుండి బయటకు వచ్చేస్తారు. విజయ్ ఆ రౌడీల వైపు చూసి, మీ బాస్ లోపల ఉన్నాడు, ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఎవరిని లోపలికి రావద్దు అని నాకు చెప్పాడు. మీ బాస్ మాతో మంచి డీల్ కుదిరినందుకు మంచిగా ఖుషి చేసుకుంటున్నాడు. అలా అని మీకు ఇవ్వాల్సిన అమౌంట్ని మీకు ఫోన్పే చేస్తాడట. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు అని విజయ్ రౌడీలతో చెప్తాడు. అందులో ఒక రౌడీ, సార్ మీకు డీల్ పక్కా అయింది కదా, మాకు ఏమైనా ఇస్తారా అని మొహమాటంగానే అడుగుతాడు. విజయ్ నవ్వుతూ, విష్ణువర్ధన్ పంపించిన డబ్బుల బ్యాగులో నుంచి 2 లక్షలు తీసి ఆ రౌడీలకిస్తూ అందరూ పంచుకోండి అని చెప్పాడు. ఆ రౌడీలు ఎంతో ఖుషిగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆదిత్య, మధు, భాస్కర్, కృష్ణ, విజయ్, వసుధ, రాహుల్ అందరూ ఒక చోటకు చేరుతారు. భాస్కర్ మధు మాటలు నమ్మక తన భార్యనే ప్రమాదంలో వదిలిపెట్టి వెళ్ళినందుకు తన మనసులో తనని తానే తిట్టుకుంటూ చాలా బాధపడుతున్నాడు. మధుకి తన మొహం చూపించలేక సిగ్గుతో తల వంచుకొని నిలబడి ఉన్నాడు భాస్కర్. కృష్ణ రాహుల్తో, ఎవరో ఆ కార్ హారన్ కొట్టింది, నువ్వు చూసావా రాహుల్ అని అడుగుతుంది. లేదు అని తలను ఊపుతాడు రాహుల్. వాడు గనక నా చేతికి తగలాలి, నేను వాడిని చంపేస్తాను. వాడు హారన్ కొట్టడం వల్లే ఈ రౌడీలు అలర్ట్ అయి పారిపోతున్న మనల్ని పట్టుకున్నారు. లేదంటే మనం ఎప్పుడో సురక్షితంగా బయటపడుండేవాళ్ళం అని అంటుంది కృష్ణ. ఎప్పుడైతే ఏముంది కృష్ణ, మనం అందరం సురక్షితంగా బయటపడ్డాం, అదే మనకి కావాల్సింది అని మధు అందరి వైపు చూసి, తల్లి నీ దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం అని ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది మధు. మధు వసుధతో, చాలా థ్యాంక్స్ వసుధ, నువ్వు రాహుల్ లేకపోతే మా కృష్ణ ఏ పరిస్థితిలో ఉండేదో ఏంటో అని అంటుంది మధు. కృష్ణ కూడా వసుధ దగ్గరికి వచ్చి, నిన్ను ఎన్నోసార్లు నా మాటలతో అవమానించాను, నన్ను క్షమించు వసుధ, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వసుధ అని వసుధను గట్టిగా కౌగిలించుకుంటుంది కృష్ణ. వసుధ మధు, కృష్ణల వైపు చూసి, కృష్ణ నీకే కాదు మధు, నాకు కూడా చెల్లెలే అవుతుంది. ఏదో కృష్ణ చేసే పిచ్చి పనులకు నాకు కోపం వస్తుందే కానీ కృష్ణ అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? కృష్ణకి ఆపద వచ్చిందంటే నేను మాత్రం కృష్ణని కాపాడడానికి రానా అని వసుధ నవ్వుతూ అంటుంది. వసుధ భాస్కర్ వైపు చూసి, సార్ నన్ను మీరు గుర్తుపట్టారా అని అడుగుతుంది. భాస్కర్కి వసుధ ఒకరోజు సినిమా థియేటర్లో తనకి సపోర్ట్గా మాట్లాడిందని గుర్తుకు వస్తుంది భాస్కర్కి. హా, ఎందుకు గుర్తులేరండి, మీరు బాగున్నారా, మీరు ఇక్కడ అని అడుగుతాడు భాస్కర్. నేను మధుకి క్లోజ్ ఫ్రెండ్ అండి. ఈరోజు ఆ విధవ కృష్ణని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటే నేను రాహుల్ చూశాం సార్. ఆ విషయమే మధుకి ఫోన్ చేసి చెప్పాను. మీరు మధు కారులో ఇక్కడికి వచ్చారు. ఇక మిగిలిన విషయం మీకు తెలిసిందేకా అని అంటుంది వసుధ. రాహుల్ వెంటనే భాస్కర్ వైపు చూసి, మీరు బాగున్నారా సార్? నా పేరు రాహుల్, నేను వసుధ, నా గర్ల్ ఫ్రెండ్ రేఖ, ఇకపోతే మీ భార్య కృష్ణ, మేమందరం మీకోసమే కాలేజీ మేనేజ్మెంట్తో ఫైట్ చేసి గౌతమ్ మీపై చేసిన కంప్లైంట్ని గౌతమే వెనక్కి తీసుకునేలా మేము కాలేజీ మేనేజ్మెంట్తో ఫైట్ చేశాం. మీపై పెట్టిన సస్పెన్షన్ ఆర్డర్ని కూడా వెనక్కి తీసుకునేలా మేమే చేశాము. కాలేజీ మేనేజ్మెంట్ మీకు అపాలజీ లెటర్ కూడా పంపించారు అని చెప్పాడు రాహుల్.
ఇక నుంచి మీరు మళ్ళీ ఆ కాలేజీకి రావచ్చు అని అంటాడు రాహుల్. భాస్కర్ రాహుల్ వైపు చూసి థ్యాంక్ యూ రాహుల్ అండ్ సారీ అని చెప్పాడు. సారీ ఎందుకు సార్ అనగానే భాస్కర్ మధు వైపు చూశాడు. ఇందులో రాహుల్ ఒక్కడే కొద్దిగా గాయపడ్డాడు. సారీ రాహుల్ అని చెప్పింది మధు. ఎందుకని అన్నిసార్లు సారీ చెప్తున్నావు మధు అనగానే నీ కోసమేం కాదులే, మా ఫ్రెండ్ రేఖ నీ దెబ్బలు చూసి ఎక్కడ బాధపడుతుందోనని అన్నిసార్లు సారీ చెప్తోంది మధు అని నవ్వుతూ అంటుంది వసుధ. మధు రాహుల్ వైపు చూసి బాగా నొప్పిగా ఉందా రాహుల్, దెబ్బలు బాగా తగిలాయా అని మరోసారి సారీ చెప్తారు కృష్ణ మధు ఇద్దరు. అయ్యో మధు, నువ్వలా నాకు సారీ చెప్పకు, నువ్వు మాకు చేసిన సహాయాల ముందు ఇది ఎంత చెప్పు మధు. నేను రేఖ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం నువ్వు ఈ వసుదే కదా మధు. మీకోసం ఈ మాత్రమైనా మేము హెల్ప్ చేయలేమా అని అంటాడు రాహుల్. సరే ఇక పదండి, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంటుంది మధు. ఆదిత్య మనుషులైన ఆ నలుగురు వ్యక్తులు దూరంగా నిలబడి చూస్తున్నారు. ఆదిత్య వారి వైపు చూసి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆదిత్య ఆ నలుగురు వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య ఆ నలుగురు వ్యక్తులతో ఆ సూర్యవర్ధన్, వాడి మనవడు విష్ణువర్ధన్, వాళ్ళ ఫ్యామిలీపై, వాళ్ళ కదలికలపై మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ టైంలో మీరు నాకు సమాచారం ఇచ్చి మమ్మల్ని, నా ఇంటి ఆడపిల్లల్ని కాపాడుతున్నారు. అందుకు మీకు థ్యాంక్స్ అని ఆ నలుగురికి చొరొక్క 5 లక్షలు ఇవ్వబోతాడు ఆదిత్య. సార్, మేము చేస్తున్న పనులకు మీరు మాకు నెల నెలా జీతాలు ఇస్తూనే ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఈ డబ్బులు ఎందుకు సార్? మాకు, మా ఫ్యామిలీని మాకు దగ్గర చేశారు, మా పిల్లల్ని మంచిగా చదివిస్తున్నారు, మాకు మా ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇంతకన్నా మాకేం కావాలి సార్? ఈ డబ్బులు వద్దు సార్ అని అంటారు ఆ నలుగురు. 5 సంవత్సరాల కిందట ఆ గంగులీ మా చేత ఎంతో ఘోరమైన పనులు చేయించేవాడు. వాడి మాటలు విని అమాయకురాలైన అమ్మాయిల్ని దుబాయ్కి అమ్మేసేవాళ్ళం. ఆ నరకం నుండి మమ్మల్ని బయటపడేశారు. మాకు కొత్త జీవితాలను ఇచ్చారు. మీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్ అంటారు ఆ నలుగురు వ్యక్తులు. ఆదిత్య చిన్నగా నవ్వి, పాత విషయాలు ఇప్పుడు ఎందుకులేండి, మీరు నాకు సహాయం చేస్తూ మీరు మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. ఇకపోతే మీరు ఈ పనిని కంటిన్యూ చేయండి. ఆ సూర్యవర్ధన్ ఫ్యామిలీ మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఆ ఫ్యామిలీ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. మరో విషయం, జైలు నుండి గంగులు బయటికి వచ్చాడట, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆదిత్య. టైం 2 అయింది, మీరు ఇక బయలుదేరండి అని అంటాడు ఆదిత్య. ఆ నలుగురిలో ఒక వ్యక్తి, సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అక్కడ ఉన్న వారంతా మీ మనుషులే కదా అని అడుగుతాడు ఆ వ్యక్తి. అవునని తల ఊపుతాడు ఆదిత్య. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.